అనిపించింది డెవిల్ నైస్ నైస్ బాగుంది చాలా బాగుంది ఎలా చేశారు కళ్యాణ్ రామ్ నైస్ బాగుంది ఎలా ఉందన్న డెవిల్ నెక్స్ట్ లెవెల్ అన్న డెవిల్ అంటే దయ్యం అనుకున్నా కానీ ఇంత మంచి క్యారెక్టర్ ఉందని నాకు తెలియదు అన్న అంటే బ్రిటిష్ ఏజెంట్ అంటే ఇప్పుడు మన వాళ్ళు తీసుకెళ్లి వాళ్ళకి ఇస్తాడు అనుకున్నా కానీ వాళ్ళని మనల్ని కలుపుకుంటూ ఇంత మంచి సినిమా తీస్తాడని నేను ఎక్స్పెక్ట్ చేయలేనా. కళ్యాణ్ రామ్ అంటే ఒక డిఫరెంట్ కథలతో వస్తారన్న, ఇది కూడా డిఫరెంట్ మూవీ అన్న. ఎలా ఉంది బ్రో కళ్యాణ్ రామ్ డెవిల్ మూవీ? డెవిల్ మూవీ భయ్య వేరే లెవెల్ అనిపించింది, బాగుంది భయ్య. అంటే స్టోరీ కొత్త లైన్ మనకి ఒక బ్రిటిష్ గురించి ఉంటుంది. దాంట్లో ఒక ఏజెంట్ బ్రిటిష్లో ఒక ఏజెంట్తో ప్రజల్ని ఒక మొత్తం సర్కిల్ అంతా కాపాడుకోవడం మొత్తం అంతా చూపించారు. కొత్తగా అనిపించింది మనకి, బాగుంది. కళ్యాణ్ రామ్ యాక్టింగ్ ఎలా చేశారు? కళ్యాణ్ రామ్ అన్న యాక్టింగ్ అయితే వేరే లెవెల్ ఉందన్న. అసలు నందమూరి నుంచి వచ్చిన హీరో అంటే ఏదన్నా నెక్స్ట్ దేవర వస్తుంది, దేవరానే డబల్ త్రిబుల్ ఉంటుందన్న. స్టోరీ లైన్ బాగుంది, కొత్తగా యాక్షన్ సీన్స్ కానీ బీజిఎం కానీ ఆర్ఆర్ కానీ ఫైట్ సీన్స్ కానీ అదే వేరే లెవెల్ అనిపించింది, బాగుంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. స్టోరీ మన బింబిసార్ తర్వాత బంపర్ హిట్ అయింది. బింబిసార్ మించిన మూవీ అనేది డెవిల్ అనేది సూపర్ డూపర్ నార్మల్గా లేదన్న, వేరే లెవెల్ బ్లాక్ బస్టర్ అన్న. ఇంకా సంయుక్త మీనన్న వీళ్ళిద్దరు కాంబినేషన్ ఏందో తెలియదు కానీ బింబిసార్ హిట్ అయిందంటే ఇది డబల్ సూపర్ హిట్ అయిపోయిందని. ఇది కూడా లాస్ట్లో వస్తుంది, అది సీక్రెట్ కానీ. అంటే నాలాంటి పిచ్చోళ్ళు కూడా కాదన్న, మీలాంటి మంచోళ్ళు కూడా చూడాలన్న సినిమా. చాలా అంటే చాలా బాగుందన్న. ఎన్టీఆర్ గారికి అరవింద సమేత ఎంత పెద్ద హిట్టో కళ్యాణ్ రామ్ గారికి డెవిల్ అనేది అంత పెద్ద హిట్ అన్న. ప్రభాస్ గారికి బాహుబలి ఎంతనో డెవిల్ కళ్యాణ్ రామ్ అంతా అన్న. చాలా బాగుందన్న, ప్రతి ఒక్కరు వాచండి. నేను నా లవర్తో వచ్చిన, మీరు మీ ఫ్యామిలీతో రండి అన్న, చాలా బాగుంది. కళ్యాణ్ రామ్ అన్న యాక్టింగ్ అయితే వేరే లెవెల్ ఉందన్న. అసలు బింబిసార తర్వాత కళ్యాణ్ రామ్ అన్నకు పక్క హిట్ అన్న, నిజంగా చెప్తున్నా కదా. బింబిసార్ మించి నిజంగా దాని డబల్ త్రిబుల్ ఉందన్న, అదే సూపర్ హిట్ అయితే ఇది సూపర్ బంపర్ హిట్ అన్న ఇదైతే.